గుంటూరులో ఒక మహిళను నడి రోడ్డు మీద వివస్త్రను చేసి, కొట్టి, తిట్టి, మొహం మీద ఉంచి, తన్ని, చివరికి నడి రోడ్డు మీదే మూత్రం పోసుకునేలా దారుణంగా హింసించారు. అంటే 10 నిమిషాలకు పైగా ఈ విధమైనటువంటి దారుణం కొనసాగింది అని చెప్పి వార్తను చూసిన తర్వాత, సరే ఒక తెలుగుదేశం పార్టీ నేత కుటుంబం ఇంత దాడి చేసిన మహిళ మీద అధికార బలంతో వీళ్ళు ఈ విధంగా పెట్టరేగిపోతున్నారు అని చెప్పి ఇటువంటి వార్తలన్నీ చూస్తూ ఉంటే, సరే అధికారము లేకుంటే ఇవి పార్టీ అనే ఒక 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 సెకండ్ పాటు దాన్ని పక్కన పెడితే, అసలు ఇది చూడగానే నాకు అనిపించింది, మనం ఎటువంటి సమాజంలో ఉంటూ ఉన్నాం? ఇంత అనాగరికమైన మనుషుల మధ్య మనం ఉంటూ ఉన్నామా? నడి రోడ్డు మీద వ్యవస్థలను చేసి, కొట్టి, ఒక మహిళ మూత్రం పోసుకునే విధంగా ఇక దాడి చేసి, హింసించి, ఒక్కసారిగా ఒళ్ళు గగులు పొడిచింది. ఆ దాడి చేసిన వాళ్ళు టీడీపీ అని. అసలు అధికారం ఉంటే ఏ స్థాయి వరకు అయినా పెట్టలేకపోవచ్చా? ఈ విధంగా దాడి చేయొచ్చా? ఇంత అమానుష్యమా? ఇంత అనాగరిక ప్రపంచంలో మనం జీవిస్తున్నామా? అధికారమే పరమబాధ. ఏంటి అసలు ఒకసారిగా అర్థం కాలేదు. ఆ విషయం కూడా ఏమీ అంత పెద్ద ఏది చిన్న పెద్ద పక్కన పెట్టండి, అట్లా చేయడం ఏంటి? అసలు విషయం ఏంటంట, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నగరపాలెం పరిధిలో 21వ డివిజన్లో కృష్ణబాబు కాలనీ ఉందట. ఒక మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుందట. ఆమె ఇంటి తాగునీటి పైపు లైన్కు సుమారు 15 సంవత్సరాల క్రితం మోటార్ ఏర్పాటు చేసుకుందట. ఇటీవల ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్ వేశారట. ఆ క్రమంలో ఆమె ఇంటి పైప్ లైన్కు ఉన్న మోటార్ను తొలగించాలని ఆ ప్రాంత టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి నగరపాలక సంస్థలో ఫిర్యాదు చేశారట. సో ఆమె ఆ టీడీపీ నేతను కలిసి అది సిమెంట్ రోడ్ నిర్మించినప్పటికీ మోటార్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, వేసేసుకోవచ్చు, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి ఆయనతో కలిసి చెప్పిందట. మరి అక్కడ ఏం వివాదం అయిందో తెలియదు. దాన్ని తొలగించాల్సిందే అని చెప్పి టీడీపీ నేత మూర్తి హుకుం జారీ చేశాడట. ఆ తర్వాత బుధవారం సాయంత్రం వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందట. మూర్తి ఈమెను బెదిరించారట. సో కుటుంబ సభ్యులతో కలిసి నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకని వెళ్ళిందట. అయితే పోలీసులు బందోబస్తుకు వెళ్తున్నామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చేసిందట. ఈ విషయం తెలుసుకున్న మూర్తి ఆయనకు చెల్లి వరుస అయ్యే ట్రాన్స్జెండర్ ఎవరో ఉన్నారట, మాధవితో పాటు కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా ఆమెపై దాడికి దిగారట. ఆమెను కింద పడేసి కాళ్ళతో కొట్టుకుంటూ అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేసి అక్కడితో వదలకుండా రోడ్డుపై ఆమెను వ్యవస్థరం చేసి మరీ తీవ్రంగా దాడి చేశారు. నోటికి వచ్చిన బూతులు తిడుతూ 10 నిమిషాల పాటు కూర్చోబెట్టి చివరికి మూత్రం పోసుకునేలా దాడి చేశారట. అందరూ ఇంకా స్థానికులకు నగరంలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే అసలు వీడియోలు కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి, ఆ వీడియోలు కూడా. సో అందరూ స్థానికులందరూ వచ్చి అడ్డుకునేసరికి వాళ్ళు వెళ్ళిపోయారట. నగరపాలెం పోలీస్ స్టేషన్లో గురువారం బాధితురాలు ఫిర్యాదు చేసిందట. మూర్తితో పాటు మరి 8 మందిపై కేసు నమోదు చేశారట. పంచాయతీ కోసం అని చెప్పి టీడీపీ పెద్దలు కొందరు ముఖ్యులు రంగంలోకి దిగారట. ఇట్లాంటివి కనపడవా మహిళా కమిషన్కు? ఇలాంటివి కనపడవా వ్యవస్థలకు? ఇంత దారుణంగా చేస్తారా? చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని తెలిసిన తర్వాత కూడా అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా అండి? ఎంతకాలం అని చెప్పి ఇటువంటి వాటికి వ్యవస్థలు మద్దతు ఇచ్చుకుంటూ పోతాయి? గొడవ ఏదైనా కానివ్వండి, ఒక మహిళను నడి రోడ్డు మీద ఏంటిదంతా వీడియోలు చూస్తే ఎంత బాధాకరంగా ఉన్నాయి. అడ్డు అదుపు ఉండదా?